దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతను తన భార్య అయిన శారాయితో, ఇదిగో నువ్వు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తులు నిన్ను చూచి ఆమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరుని దయచేసి చెప్పమనెను. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీని మిక్కిలి తొందరవతియు ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామును మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ ఆడగాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి అనెను. నేను నా భార్యగా చేసుకుంటున్నాను. అయితే నేను ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుపోమని చెప్పాను. మరియు ఫరో అతని భార్య విషయమై జనులను ఆజ్ఞాపించినందున వారు అతని భార్యని అతనికి కలిగిన సమస్యను పంపివేసిరి. స్తోత్రముల ప్రభా నీ వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఎక్కబాడ గ్రామంలో సుమతి దాసు గారు ఆయన ప్రేమించినటువంటి ఈ సంఘాన్ని బట్టి నీకు వందనాలు. సంఘటనను బట్టి నీకు స్తోత్రములు. నీ దాసుని ప్రభా మీ అనాది సంకల్పంలో ఏర్పరచుకొని అన్ని జనాంగంలో నుండి నేను ఎరగనటువంటి జనాంగంగా ఉన్నప్పుడు ప్రభు ఆయన ఎరిగే కృపనిచ్చావు. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన అందరికీ ప్రభు అని నీవు ఆయన నిరూపించి నేర్పించి నీ సన్నిధి నడిపించి నీ దాసుడిగా తను ఒక పక్క తన సొంత కుటుంబాన్ని పోషించుకుంటూ అదేవిధంగా సంఘాన్ని కూడా పోషిస్తూ ఇలాగ తండ్రి నీ పరిచయలోని దాసుడు కొనసాగుతుండగా నీకు ఎంత వందనాలు, స్తోత్రాలు. తనకిచ్చినటువంటి సంఘస్థలను బట్టి ఈ చిన్న మందిరాన్ని బట్టి నీకు వందనాలు. ఈ 3 దినములు కూడిక ఏర్పాటు చేసుకునేటువంటి క్రిస్మస్ సందర్భంగా ఈ కూడికల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అనేకులు క్రీస్తుని ఎరగని వారు క్రీస్తుని ఎరుగునట్లుగా సహాయం చేయండి. నీవే నిజమైన దేవుడవని, నీవు తప్ప వేరే దేవుడు లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకునే కృపను అనుగ్రహించండి. నశించిపోయే ఆత్మల పట్ల భారంతో నీ దాసుడు ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాడు. ఈ పరిచర్య కావాల్సిన ఆత్మీయ సహకారం, ఆర్థిక సహకారం దయచేయండి. ప్రార్థన చేసేవారిని, వంట పరిచర్యలో సహాయం చేసేవారిని, మరి మైక్ సెట్, మరి టెంట్ ఇవన్నీ వేసేయడానికి ఎవరైతే సహాయం చేస్తూ వచ్చారో వారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా కొంత వాక్యం పంచుకొని తర్వాత సాక్ష్యం కూడా పంచుకోవడానికి సహాయం చేయండి. కరెంటు వల్ల కొంత ఇబ్బందిగా ఉంది. నా స్వరం కూడా గట్టి స్వరం కాదు ప్రభా. నా స్వరాన్ని ముట్టండి, తాకండి. కొంత మీ చిత్తమైతే త్వరలో కరెంటును మాకు దయచేయండి. మైక్ శబ్దం ద్వారా అనేకులు వినగలిగినట్లుగా ప్రభుత్వం మా ప్రయాస వ్యర్థమైపోకుండా ప్రభుత్వం మా సహాయం చేయండి. లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడండి. అందరినీ బలపరచండి. ఈ శక్తితో నింపండి. వినేవారు నిద్రపోకుండా, నిద్రమతుతో పోకుండా, వాళ్ళ మనసులో తలంపులు ఆలోచనలు ఎక్కడెక్కడో పెట్టుకోకుండా వాక్యములు వినడానికి మీరు వారి హృదయాల్లో చదవండి. సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి. నేను అల్పురాలని ప్రభా, ఏమాత్రం కూడా వీరందరికంటే యోగ్యురాలని కాదయ్యా. అందరికంటే తక్కువ వారిని, అపోస్తులందరికంటే తక్కువ వాడిని అన్నట్టుగా పౌలు గారు చెప్పినట్టుగా అందరికంటే తక్కువ ధరినప్పుడు ఇక్కడ నిలబడే కృపరించినందుకు నీకు వందనాలు. ఈ వాక్య భాగాలను జీవించి మా అందరితో మాట్లాడి మహిమ పొందుకోవాలి. ఘనత మహిమ స్తుతి మీకే చెల్లించుకోండి. స్తుతించి ప్రార్థించి మనవి చేసి వేడుకొడుతున్నాను తండ్రి. ఇక్కడ మనం చదువుకునే భాగంలో అబ్రహాము ఆయన భార్య అయినటువంటి శారాయిని చదువుతున్నాం. ఆమె పేరు మొదట అయితే దేవుడు ఆమె పేరు ఏం మార్చాడు? శారాగా మార్చాడు. శారాయి అంటే దేవుని స్తోత్రం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి అవకాశం మనము సద్వినియోగపరచుకోవడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. మరి ఇక్కడ అబ్రహాం అయినటువంటి
అబ్రాము అని తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడు. శారాయి శారాగా మార్చబడింది. అలాగంగా దేవుడు వారి పేర్లు కూడా మార్చాడు. ఈనాడు మనకు కూడా అనేక మంది బాప్తిస్మం తీసుకున్నప్పుడు అన్యులైన వారికి మరి దైవజనుల పేర్లు మార్చి బైబిల్ పేర్లు ఇస్తూ ఉంటారు. అట్లానే ఆ రోజుల్లో ఈ అబ్రహాముగా మార్చబడ్డాడు. శారాయి శారాగా చేయబడింది. గయ్యాలిగా ఉన్నటువంటి ఆమె జీవితం మధురమైనటువంటి రాజకుమారిగా మార్చబడింది. ఈ విధంగా దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించి మరి వారు ఉన్నటువంటి దేశమును విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు దేవుడు అవ్వాలని. అట్లానే వాళ్ళిద్దరు వెళ్తూ ఉన్నారు. దేవుడు ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నారు. అయితే కొన్నిసార్లు అబ్రహాం కూడా పొరపాటు చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు బయలుదేరమంటే బయలుదేరాడు. అయితే సమస్తాన్ని విడిచిపెట్టి నీ బంధువుల్ని నీ ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టి నన్ను వెంబడించమని నన్ను రమ్మంటే తన ఆస్తిపాస్తుల్ని, తన తండ్రిని, తన తమ్ముడు కుమారుడు లోతుని, ఇంకా తను సంపాదించిన అంతా వెంట పెట్టుకొని బయలుదేరాడు. ఏది విడిచిపెట్టమంటే దేవుడు అది విడిచిపెట్టాలి. కానీ అబ్రహాము కొంత పొరపాట్లు కొన్నిసార్లు చేస్తూ వచ్చాడు. దైవజనుడే, గొప్ప దైవజనుడు. ఆయనలో మనం పొరపాట్లు ఎంచడానికి మనం యోగ్యులం కాదు. కానీ అయితే కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి జీవితాల్లో. వాటిని తెలుసుకొని మనం కూడా అలా చేయకుండా ఉండాలని దేవుడి లేఖన భాగాలు మన కొరకు వ్రాయిస్తూ వచ్చాడు. ఇక్కడ ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. వెళ్తా దారిలో వెళ్తూ ఉంటే ఒక దేశానికి వచ్చినప్పటికి ఆ దేశంలో కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పటికి ఆయన దేశంలో అబ్రహాము ఐగుప్తు దేశానికి నివసించడానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆయనకు కరువు కనపడిందో వెంటనే దేవుడు కనపడలా. కరువు రాగానే ఐగుప్తు దేశం బాగా ఉంటుంది, అక్కడ పంటలు బాగా ఉన్నాయి, బాగా హ్యాపీగా ఉండొచ్చు అని వెంటనే తన రూట్ మార్చుకున్నాడు. దేవుడు చెప్పినటువంటి మాటను నిర్లక్ష్య పెట్టి ఆయనను ఏమాత్రం కూడా సంప్రదించకుండా తన సొంత ప్రణాళిక ప్రకారం ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళమని దేవుడు చెప్పలా. నా జీవితాల్లో కూడా దేవుడు ఎక్కడికి నడిపిస్తే మనం అక్కడికి వెళ్ళాలి. ఈ దినం ఇక్కడికి నడిపించుట దేవుని చిత్తమైంది. మనందరినీ ఇక్కడ ఉండటం ఆయన చిత్తం. ఇది కాకుండా మనం మన సొంత మార్గంలో అటు ఇటు మనం వెళ్ళిపోతే మనకు నష్టమే. అబ్రహాం కూడా అలాగే చేశాడు. ఆయన కరువు రాగానే సంపాదన కోసం పరిగెత్తాడు. కరువు రాగానే ఏం చేయాలి? మనకు బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగితే నాకు మొరపెట్టమన్నాడు దేవుడు. శ్రమ కలిగితే ఏం చేయాలి? మొరపెట్టాలి. కానీ అబ్రహాం కరువు రాగానే దేవుడిని నేను సంప్రదించాలి. అయ్యా కరువు వచ్చింది, మరి నేను నా భార్య ఎట్లా బ్రతకాలి? నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? నన్ను ఏం చేయమంటావు అని అంత విశ్వాసంలో తండ్రి ఆయన మంచి ప్రార్థనాపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా ఇక్కడ చేసిన ఈ చిన్న పొరపాటు ఐగుప్తు దేశానికి వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశ ప్రజలంతా కూడా బహు దుర్మార్గులు. వారు పాపంలో జీవించేవారు. ఇతరుల భార్యలను కూడా వాళ్ళ భార్యలుగా చేసుకునేటటువంటి దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు, చెడ్డ కార్యాలు చేసేవారు. హాగరు కూడా అక్కడి నుండే వచ్చింది, ఐగుప్తు నుండి. అయితే ఈ విషయము ఆయన తెలుసో తెలియదో మరి ఏం చేస్తే సొంత ప్రణాళిక అన్నమాట, అది సొంత ఆలోచన. ఐగుప్తుకి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళగానే ఏమో జరిగింది? అతడు తన భార్య ప్రవేశించుటకు సమీపించినప్పుడు తన భార్య అయిన శారాయితో, నువ్వు చాలా చక్కనిదానవమ్మా, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిన్ను బతకనిస్తారు, నన్ను చంపుతారు. చూడండి ఇక ఎట్లా ఐగుప్తుకు రాగానే ఏమొచ్చేసింది? ఆయనకు మరణ భయం వచ్చేసింది. అంతకుముందు హారాను నుండి బయలుదేరినప్పుడు, ఊరు అనే ప్రాంతం నుండి బయలుదేరినప్పుడు మరణ భయం లేదు. దేవుడు రమ్మన్నాడు, వెళ్ళిపోతున్నాడు. అయ్యో నేను చనిపోతానేమో, దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో, చచ్చిపోతానేమో, ఆ భయం లేదు అప్పుడు. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పని ప్రదేశానికి వచ్చాడో వెంటనే అతను ఏమొచ్చింది? భయం వచ్చేసింది, ప్రాణ భయం. భార్యను బట్టి, నిన్ను బట్టి నన్ను చంపుతారేమో అంటున్నాడు. ఎంత భయము, ఎంత అనుమానం, ఎంత ఆందోళన. ఇవన్నీ ఎట్లొచ్చినాయి? ఐగుప్తులోకి ప్రవేశించటం ద్వారా. చాలా సొంత ప్రణాళిక. వెంటనే భయం వచ్చి ఆమెతో అంటున్నాడు, నీవు చక్కని దానవని ఎరుగుతాను, ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారేమో, నన్ను చంపుతారేమో.
నన్ను చంపుతారేమో, చంపడానికి తీసుకొచ్చాడు ఆ దేవుడు. ఊరు అనే ప్రాంతం నుండి ఆయన చంపడానికి రాలా. నేను ఒక గొప్ప జనాంగంగా చేస్తా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా, నేను అనేక జనులకు తండ్రిగా చేస్తా, నీ ద్వారా భూమిలో ఉన్న వంశాలన్నీ దీవించబడతాయి. ఇవన్నీ వాగ్దానాలు దేవుడు చేస్తే వాటిని మర్చిపోయాడు. వెంటనే కరువు రాగానే, ఐగుప్తుకు రాగానే అన్నీ మర్చిపోయి భార్య దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడు. ఆమెను ప్రోత్సహించవలసిన వాడు ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. నన్ను చంపుతారేమో, నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరి అని దయచేసి చెప్పు, దయచేసి ప్లీజ్ 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 అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఎంత నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు అబ్రహాము. నిన్ను నా భార్య అని తెలిస్తే చంపుతారేమో నన్ను, అమ్మా దయచేసి నా సహోదరి నువ్వు నా అన్నాన్ని చెప్పు. ఏమొచ్చేసింది? రెండవసారి అబద్ధం కూడా వచ్చేసింది. మొదటిసారి ఏమో ప్రాణభయం వచ్చింది, కరువు భయం వచ్చింది, ప్రాణభయం వచ్చింది. ఇప్పుడేమొచ్చింది? అబద్ధం కూడా వచ్చేసింది. ఆమె ఇతనికి చెల్లెలు అవుద్దా? భార్యని ఏమని చెప్పున్నాడు? నా భార్య కాదు, నువ్వు మా అన్నయ్య అని చెప్పు, ఆయన నా భర్త కాదని చెప్పు, మా సహోదరుడు అని చెప్పు. ఎన్ని అబద్ధాలు వచ్చినాయో చూడండి. ఒక్క చిన్న పొరపాటు. మన జీవితంలో కూడా మనం చేసే అనేక పొరపాట్ల వలన ఇలాంటి నష్టాలు మనము తెచ్చుకుంటాం. అయితే వీటన్నిటిలో కూడా అబ్రహాం ఏమేమో మాట్లాడుతున్నాడు, ఏమేమో సలహాలు ఇస్తున్నాడు శారమ్మకి. అయితే శారా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకయ్యా ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా అంటున్నాడు? ఏమనలేదు, ఆ మౌనంగానే ఉంది. నిజంగా అప్పుడు నాకు అనిపించింది శారమ్మ చాలా ధైర్యంగా ఉంది. అప్పుడు భర్త భయపడుతున్నా కూడా ఆమె ఏం భయపడలా, కదల్లా మెదల్లా మెలకుండా ఉంది. దేవుడే చూసుకుంటాడు అనుకుంది, ఏం మాట్లాడలేదు. మాట్లాడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజులు అధిపతులు ఏం చేశారంటే, ఆమె చాలా చక్కగా ఉందయ్యా, ఎవరో వేరే దేశం నుండి ఇక్కడికి వచ్చారు, ఆమె చాలా అందంగా ఉంది, చాలా సౌందర్యవతి, కాబట్టి ఆమెను నీ ఇంటికి పిలిపించుకొని భార్యగా చేసుకోమని వెధవ సలహాలు ఇస్తారు కదా కొంతమంది, పనికిమాల సలహాలు. అలాంటి సలహాలు అక్కడ ఇచ్చారు ఆమెకు. ఇవ్వగానే ఆయన అధికారి కదా, వెంటనే ఆమెను పిలిపించుకున్నాడు ఇంటికి. అయితే పిలిపించుకున్నాడు, ఆయన ఇంట్లో చేరి. అప్పుడు కూడా శారమ్మ భయపడి కానీ ఆందోళన చెందినట్లు కానీ, అమ్మో నాకేం జరుగుతుందేమో, నేను పాడైపోతానేమో, నేను నష్టపోతానేమో, నా భర్తకి ఏం జరుగుద్దో, ఇవన్నీ ఆమె ఏమి కూడా ఆలోచించలేదు, మాట్లాడటంలా. మౌనంగా తన మనసులో ప్రభువుని ప్రార్థించుకుంటూనే ఉంది. వీటన్నిటిలో నాకు సహాయం చేయి ప్రభు అని అడుగుతానే వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేసెను. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమెను బట్టి, ఎవరిని బట్టి? శారాను బట్టి అబ్రహాముకు మేలు చేశాడు ఈ ఫరో, ఈ రాజు. మరి నిన్ను బట్టి, స్త్రీవైన నిన్ను బట్టి, పురుషుడివైన నిన్ను బట్టి నీ కుటుంబానికి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఆమెను బట్టి అబ్రహాముకు మేలే కలిగింది. అబ్రహాం అయితే కీడు కలుగుతుందని భయపడ్డాడు, నష్టం వస్తుంది, చంపుతారు, సస్తాను ఇక్కడ, నువ్వేమో వాళ్ళ భార్య అయిపోతావు, ఇవన్నీ ఆయన భయపడ్డాడు. కానీ అయితే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆమెను బట్టి అబ్రహాముకు మేలే కలిగింది. కాబట్టి నా జీవితాల్లో మనను బట్టి మన సంఘానికి మేలు కలుగుతుందా? నిన్ను బట్టి నీ ఇంటికి మేలు కలుగుతుందా? నీ భర్తకు ఏమైనా మేలు కలుగుతుందా నిన్ను బట్టి? ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ అన్ని విషయాల్లో నిన్ను బట్టి, శారాను బట్టి దేవుడు అబ్రహాముకు మేలు చేసినట్లుగా నిన్ను బట్టి నీ కుటుంబానికి, నీ సంఘానికి, నువ్వు వెళ్తున్న స్థానిక సంఘానికి, నిన్ను ఆదరిస్తున్న ఆత్మీయ తండ్రికి నీ ద్వారా ఏమైనా మేలు కలుగుతుందా, లేదా నీ ద్వారా నష్టమే కలుగుతుందా? ఒక్కసారి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మీరు ఎవరైనా సరే, నిన్ను బట్టి నీ కుటుంబానికి మేలు కలిగేటట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో జీవించాలి. శారా అట్లానే దేవుని సన్నిధిలో మౌనంగానే మొరపెడతానే ఉంది, తను ఏమీ కూడా కంగారు పడకుండా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులు జ్ఞాపకం చేసుకోండి, నిన్ను బట్టి నీ భర్తకు మేలు కలగాలి, నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం కలగాలి. శారా వలె నీ దేవుని సన్నిధిలో కనిపెట్టు, ప్రభువా నన్ను, నా భర్తను, నా కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు. ఆమె చేసిన ప్రార్థన, ఆమె మొర దేవుడు ఆలకించి తన భర్తకు మేలు చేసి ఏమిచ్చాడంట?
అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు. చూడండి ఎంత ఆస్తి వచ్చిందో. కరువులో ఉన్నటువంటి ఆ దేశం అది. అప్పటికి కరువులో అబ్రహాముకు ఎంత ఆస్తి వచ్చింది. ఎవరిని బట్టి? శారాను బట్టి ఎంత ఆస్తి సంపాదించింది తన భర్తకు. మరి నీ ద్వారా నీ భర్తకు ఏం మేలు కలుగుతుంది? ఆర్థిక పరంగా ఏమైనా మేలుందా? ఆత్మీయ పరంగా ప్రార్థనా జీవితం ద్వారా నీ కుటుంబానికి ఏమైనా మేలు, నీ బిడ్డలకు ఏమైనా మేలు కలుగుతుందా? దయతో జ్ఞాపకం చేసుకోమ్మా సహోదరి. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నీ ప్రార్థన ద్వారా నీ సంఘము దీవించబడాలి. మరి మీ అందరి సహకారం ద్వారా మందిరం మంచిగా నిర్మించుకోవాలి. ఈనాడు చక్కగా మందిరాలు కట్టుకుంటున్నారు ఎక్కడ చూసినా కూడా. మరి కొద్దిమందే కావచ్చు. మనం 2 కాసులు వేసింది ఒక కానుక పెట్టెలు. ఆ 2 కాసులనే దేవుడు ఆశీర్వదించాడు. మంచిగా మందిరం కట్టుకోవాలి. మీ కష్టార్జితం ప్రభు కొరకు వాడబడాలి. మంచిగా మందిరం కట్టుకోవాలి, ఆరాధించాలి. అన్యుల మధ్య మనం ఒక గొప్ప సాక్ష్యంగా ఉండాలి. వారి దేవుడు ఎంత గొప్పవాడు, వారికి ఎంత మేలు చేశాడు వాళ్ళ దేవుడు. వాళ్ళని బట్టి, అక్కడ నా చిన్న సంఘాన్ని బట్టి దేవుడు వారికి ఎంత మేలు చేశాడు, ఎంత మందిరం కట్టుకున్నారు, ఎంత మంచిగా పరిచయం జరుగుతుందని నిన్ను బట్టి వచ్చినటువంటి కొద్ది మందిని బట్టి అయినా దేవుడు సంఘాన్ని ఆశీర్వదించునుగాక, మేలు కలుగునుగాక. ఇంత ఆస్తిని ఆమె సంపాదించిచ్చింది. ఆడుగాడిదలు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, గొర్రెలు, గొడ్లు. ఎంత సంపాదన! కరువులో వచ్చిన ఆశీర్వాదం. బాగా సమృద్ధిలో ఉన్నప్పుడు వచ్చిన విషయం కాదు అది. కరువులో ఎవరిని బట్టి అబ్రహాముకు మరి ఆశీర్వాదం కలిగింది. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే నీకు హాని చేయటానికి, ఎవరైతే నీకు నష్టం చేయటానికి, ఎవరైతే నీ కుటుంబాన్ని నిన్ను పాడు చేసి నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి వారు, నీ ప్రార్థనను బట్టి, శారా ప్రార్థనను బట్టి అబ్రహాముకు మేలు కలిగింది. అదే సమయంలో శారా ప్రార్థనను బట్టి ఫరో ఇంటి వారికి నష్టం కలిగింది. అప్పుడు శారాను బట్టి ఆ ఫరో ఇంట్లో ఉన్న వారందరికీ మహావేదనలు కలిగినాయంట. ఈ నీతి మంత్రాలైనటువంటి ఈ శారాను వారింట్లో చేర్చుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా, అతని ఇంటి వారందరికీ మహావేదనల చేత బాధించాడు దేవుడు. ఇట్లా వేధించమని ఆమె ప్రార్థన చేయదు, కానీ దేవుడు ఆమెకు అంటే మంచి అవకాశం ఇచ్చాడు. దాని ద్వారా ఆ కుటుంబము మహావేదన చేత బాధించబడింది. ఆమె ద్వారా ఆ కుటుంబానికి మహావేదనలు, ఆమె ద్వారానే తన భర్తకు ఎంతో మేలు కలిగింది. కాబట్టి మనం కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ వాటిలో మనం నమ్మకంగా ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నిన్ను బట్టి సాతానుకు అపజయం కలుగుతుంది. నిన్ను బట్టి సాతాను ఓడించబడతాడు. మహావేదన చేత నిన్ను నిందించిన వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రియమైనటువంటి సహోదరుడు జ్ఞాపకం చేస్తూ, ఎవరైతే అబ్రహామును శారాను నష్టపరచాలని, వారిని బాధించాలని, వారిని వేరు చేయాలని, శారాని అబ్రహాముని వేరు చేయాలని చూశాడు ఫరో, అతని అనుచరులంతా కూడా, అక్కడున్న అధిపతులు. కానీ దేవుడు వారికే వేదనలు కలగజేసి వారు ఆ బాధను తట్టుకోలేక, అయ్యా తప్పైపోయింది మాది, ఇదిగో నీ భార్యను నువ్వు తీసుకొని వెళ్ళిపో అని చెప్పి సంతోషంగా ఆమెని అప్పగించారు. నీ భార్యను తీసుకోపోమని చెప్పారు. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని